తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే రైతులు పిఎస్ఎస్ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర యూరియా కోసం క్యూ లైన్లలో ఉన్న మహిళలు కొట్టుకున్నారు. క్యూ లైన్లలో నిల్చున్న మహిళల మధ్య గొడవ తలెత్తగా ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో అన్నదాతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే యూరియాను సరఫరా చేయాలి అంటూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూరియాను వెంటనే సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ యూరియా కష్టాలు రోజుకు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా రైతు వేదికల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఇక నెక్కొండలోని రైతు వేదిక దగ్గర రైతులు భారీగా క్యూ లైన్ కట్టారు. యూరియా ఎప్పుడొస్తుందో తెలియక రాత్రంతా రైతులు వేదికల దగ్గరే పడుకుంటున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో కూడా యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. హుజూరాబాద్ మండలంలోని తెల్పూర్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. వేకువజాము నుంచే యూరియా కోసం బారులు తీరారు. చెప్పులు క్యూ లైన్లలో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు.